నమస్కారం. ప్రైమ్9 స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం. రూరల్ నియోజకవర్గం అనగానే గుర్తుకు వచ్చేటువంటి పేర్లలో ఒక పేరు పంతం వెంకటేశ్వరరావు గారు. పంతం వెంకటేశ్వరరావు గారు అంటే ఈజ్ నథింగ్ బట్ పంతం నానాజీ గారిలా ప్రజలకు సుపరిచితులైన ఆయన మనతో పాటు ఉన్నారు. నానాజీ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ప్రచారం ఎలా జరుగుతుంది, ఈసారి కాకినాడ రూరల్లో ప్రజలు ఎటువైపు తీర్పు ఇవ్వబోతున్నారు, ప్రజల మధ్యకి వెళ్తుంటే ఆయన ఎటువంటి స్పందన ఎదుర్కొంటున్నారు అనేవి ఆయన మాటల్లోనే విందాం. ఇంత బిజీ స్కెడ్యూల్లో నిన్న నామినేషన్ వేశారు. చాలా ఘనంగా జరిగింది నామినేషన్ కార్యక్రమం. రూరల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజా జీవితంలో సుదీర్ఘంగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ 15 సంవత్సరాలుగా వివిధ పార్టీల అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. 3 పార్టీల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అంటే ఏం జరిగిందని మీరు చెప్తారు? ఏం చేశారని చెప్తారు? గత 15 ఏళ్ళుగా ఎంతో కొంత అలా జరుగుతూ ఉంది. అభివృద్ధి జరుగుతూనే ఉందండి. స్మార్ట్ సిటీగా కూడా పెట్టారు. స్మార్ట్ సిటీ రోడ్స్ అవి వేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వస్తూ ఉన్నాయి, వేస్తూ ఉన్నారు. ఎక్కువ డ్రైనేజ్ సిస్టమ్ మీద వాటి మీద పెట్టవలసింది మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యూటిఫికేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందులోని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎక్కువ అసలు కింద లోన్లు అటారు పైన పెట్టారు అన్నారు కదా, చెప్తారు కదా సామెత. అలాగా కింద రోడ్లు ఉండవు, డ్రైన్లు ఉండవు, ఆ పైన తొట్టలు కొద్ది వైర్లు అవి వేలాడుతూ ఉంటాయి ఎక్కడ చూసినా. అసలు మెయిన్ కాన్సెప్టే అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ పెట్టాలని చెప్పి స్టార్టింగ్లో స్మార్ట్ సిటీకి పెట్టారు. దాన్ని పక్కన పారేసి ఏదైతే బ్యూటిఫికేషన్ నిమిత్తం బ్యూటిఫికేషన్ వర్క్స్లో ఎలా ఉంటుందంటే అండి, రూపాయికి 10 రూపాయలు మిగులుతుంది. దానికి ఎవరు జడ్జ్ చేయలేరు. దానికి అంటే స్కిల్ ఆర్ట్కి జడ్జ్మెంట్ ఉంటుంది కదా, అటు ఆ జడ్జ్ చేయలేదు. ఒక బొమ్మ వేస్తారు, ఈ బొమ్మ ఖరీదు అంటే ఎలా వేస్తారో జడ్జ్ చేయలేదు. కాబట్టి దానికి ఒక రేటు ఎంతనో రేటు పెట్టచ్చు. అటువంటి వాటి మీద ఎక్కువ పెట్టారు. అవి 4 రోజుల్లో పోయి ఇప్పుడు రైలింగ్స్ అవి పెట్టారు, కింద ప్లాట్ఫామ్లు పెట్టారు. అవన్నీ ఇప్పుడు 2-3 మాన్సూన్కి వెళ్ళిపోయి అవన్నీ రోడ్లు వేసారు. రోడ్ల మీద రోడ్లు వేసే పరిస్థితి వచ్చింది. ఏదంటే అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం ఎంత దారుణం ఇదంటే ఏ అధికారి కూడా 25mm 30mm వేసిన చోట 15mm వేస్తుంటే ఏ అధికారి కూడా ఆపలేకపోతా ఉన్నాడు. వీళ్ళు శాసిస్తున్నారు, చేస్తున్నారు. ఆ సిస్టమే పోయింది. ఆర్ఎండ్బి, ఇరిగేషన్, పీడబ్ల్యూడి అసలు ఇవన్నీ పూర్వం సిస్టంలో లేవు. ఆ ట్రాక్ తప్పేసింది టోటల్. ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రభావం చూపేటువంటి నేతల్లో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నేత, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, మనకి తెలిసిన విషయం. ఇప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ముద్రగడ పద్మనాభం గారు. అంత సీనియారిటీని దగ్గర పెట్టుకుని ఆయన నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మొలలకి మొలతాడు లేని వాళ్ళు విమర్శలు చేస్తున్నారంటే దానికి మీరు సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు ఆ కామెంట్ని అంత సీనియర్ నాయకుడు మాట్లాడడం, ఆ విధానాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పార్టీ మారడాన్ని మరి ఆయన ఎజెండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక కమ్యూనిటీకి సపోర్ట్గా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ కమ్యూనిటీకి చేయించినటువంటి న్యాయం ఏంటి పార్టీలోకి వెళ్ళి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎజెండా అంటున్నారు కదా, ఆయనకి జెండా లేదు, ఎజెండా లేదు. ఆయన జెండా జనతాదళతో స్టార్ట్ అయ్యాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినట్టున్నాడు. తర్వాత అందులోంచి బయటకు వచ్చి ప్రజారక్షణ సమితి అనేది పార్టీ పెట్టి కొన్నాళ్ళు లేదు, దాన్ని ఏదో రాంగారిని ఫ్యామిలీ అందరూ లేదు ఊపాడు, ఇటు తిప్పాడు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వైసీపీ నుంచి మళ్ళా అసలు కాదు వైసీపీ నుంచి వీళ్ళు కూడా మళ్ళీ దేంట్లోకి వచ్చాడు. ఇండిపెండెంట్ పెట్టి సో జెండా లేదు ఆయనకి. ఫస్ట్ ఆయనకంటూ ఎప్పుడో జెండాకి 4 రోజులు పనిచేసిన దాఖలు లేదు ఎప్పుడు. అంటే ఆ స్థిరత్వం లేదు, రాజకీయ స్థిరత్వం ఆయనలో లేదు. ఎజెండా అంటారా? ఎజెండా అనేది బూటకం. ఎజెండా కాపు అని చెప్పి పెడతాడు, అక్కడ ఎదరు పెడతాడు, అది బూటకం. అది ఏ రోజు కాపులకి పోనీ నేను అనట్లేదు, ఆయనే చెప్పమానండి, కాపులకు నువ్వేం చేసావు అని ఆయన్నే అడగండి. ఎప్పుడన్నా మీరు ఇంటర్వ్యూ ఎప్పుడు పెద్ద ఆయన చేస్తారు కదా, ఖచ్చితంగా పెద్ద ఆయన చేసినప్పుడు ఈ మాట్లాడండి ఖచ్చితంగా. నానాజీ గారు అడుగుతున్నారు ఏం చేశారండి కాపులకు ఒక్కసారి.
మా కంచాలు చేతులు నొప్పెట్టేటట్టు కంచాలు కొట్టించారు తప్ప మాతోటి. నియోజకవర్గంలో తిరుగుతున్నారు, బ్యూటిఫికేషన్ పేరుతో ఒక రేట్ ఫిక్స్ చేసి ఒకటికి మీరు చెప్పిన విషయమే. సో మళ్ళీ నేను రిపీట్ చేయండి. మీరు చూసినటువంటి సమస్యలు ఏంటి? మీకు అధికారం ఇస్తే, కూటమి తరపున మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీకు అధికారం ఇస్తే కురసాల కన్నబాబు గారిని కాదు, మీరు కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేటువంటి భరోసా, ధైర్యం, హామీ. మౌలిక సదుపాయాలు నా ప్రధాన ఎజెండా. మనిషికి ఈ మౌలిక సదుపాయాలు అడుక్కునే స్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చేసాయి. ఒకరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు ఉండాలి, వాళ్ళ ఇంట్లో వాడిన మలినాలు, బాత్రూంలో వాడిన ఏ వాడినా వాటర్ ఏది చేసుకున్నా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే కొన్ని చోట్ల డ్రైనేజ్ సిస్టమ్ లేక ఇంకిపోయి అక్కడ బురదగొట్టలాగా తయారై అనేక దోమలు గేమలు అన్నీ తయారవుతూ ఉన్నాయి చాలా చోట్ల, చాలా ఇళ్లల్లో. కొన్ని చోట్ల ఉంటుంది డ్రైన్, కానీ ఆ డ్రైన్ ఎండ్ ఉండదు. ఆ డెడ్ ఎండ్ దగ్గర మళ్ళీ వీచేవారు ఎవడో సఫర్ అవుతారు, అది కనెక్టివిటీ ఉండదు. ఎప్పుడో కానీ 15 రోజులకి ఒకసారి కానీ తీరు, ఈ కాలం తీరు అసలు తీయాలన్న ఆలోచన ఉండదు. అలాగే లార్వా దశలో దోమను చంపేయాలంటే చెప్పేసి ఆ మందులన్నీ అమ్మేసుకుంటారు. అవి కొన్నిటి రాసేసి వాడేస్తారు. లార్వా దశలో దోమను చంపేస్తే హాస్పిటల్ అన్నీ ఖాళీయే. చిన్నపిల్లలు ప్రతి ఒళ్ళు ఒక దోమ కొడితే 30,000 నుంచి 40,000 50,000 అవుతుంది. నేను ఓడిపోయిన దగ్గర నుంచి నేను ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. నేను అంటున్నాడు సమస్య ఏదో హామీ ఇచ్చేసి వెళ్ళిపోతారు, సగం డ్రైన్ కడతారు. ఆ డ్రైన్ కట్టేటప్పుడు దాన్ని అష్టవంకరలు తిప్పేస్తాడు. అధికార పార్టీ వాడు ఇలా తిరుగుతుంది, అది అలా ఆ నీరు దిగుతుందా లేదా అన్నది, ఆడింట్లో నీరు దిగిపోతే చాలు పక్కింటి వాడి దగ్గర. ఇవి చాలా చిన్న విషయాల కింద మీకు కనపడుతుంటాయి, కానీ ఇవి చాలా పెద్ద విషయాలు. ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద విషయాలు. దోమల మందు కొట్టడం మానేశారు పూర్తిగా. బ్లీచింగ్ పౌడర్ వాడు, ఎందుకంటే పంచాయతీలో డబ్బులు కూడా దొబ్బేశారు దొంగలు. అన్నీ ఒక ఎత్తు అయితే కాకినాడ రూరల్లో కన్నబాబు అన్న ఆయన కాకినాడ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే కాక వ్యవసాయ శాఖ మంత్రి. అవి కాక ఆయనకి ఇంకా పదవులు ఉన్నాయి, మీకు తెలుసా? ఆయనకి ఇంకా పదవి ఏంటంటే వాకల్పూడి సర్పంచ్ ఆయనే, వలసపాకలకి సర్పంచ్ ఆయనే, తూరంకి సర్పంచ్ ఆయనే, ఇంద్రపాలెంకి సర్పంచ్ ఆయనే, చీడికి సర్పంచ్ ఆయనే, రమణపేటకి సర్పంచ్ ఆయనే. ఎందుకంటే ఆ ఎన్నికలు పెట్టినవాడు, వీళ్ళని చేయనివాడు. సో ఆ పంచాయతీ ప్రెసిడెంట్లు ఆ కార్యవర్గం చేసుకోవాల్సిన బదులు ఆ పంచాయతీ మీద ఇన్కమ్ కూడా నాన్న తింటుంటాడు. అది అసలైన ఇటుకది. అట్లీస్ట్ సత్య జరగనివాడు, జరగనివ్వకుండా చేస్తున్నట్టు పని. నేను చేస్తున్నాను అవగాహన, ప్రతి చోట వెళ్ళి చెప్తా ఉన్నాను, ప్రతి చోట వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళ సంస్థ ఇందులో నేను చెప్పేదానికన్నా నేను డోర్ టు డోర్ తిరుగుతుంటే ఈ పథకాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. మాకు మౌలిక సదుపాయాలు కావాలని అడుగుతూ ఉన్నారు, మంచినీళ్ళు కావాలని అడుగుతున్నారు. ముఖ్యంగా మంచినీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఒకవేళ మంచినీళ్ళు ఇచ్చినా సరే ఆ నీరు రకరకాల రంగులు దాన్ని చేయవలసిన ప్రాసెస్ చేయకుండా, సైకిల్ ప్రాసెస్ ఉంటుంది దానికి, ఆ ప్రాసెస్ చేయకుండా ఉంటారు. పూర్వం పిల్లనంతలక్ష్మి వాళ్ళు కట్టించిన వాటర్ ట్యాంకులు చాలా చోట్ల వాటిలో వాటర్ ప్యూరిఫికేషన్కి పెట్టట్లేదు తప్ప బ్యూటిఫికేషన్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే బ్యూటిఫికేషన్ చుట్టూ ఫెన్సింగ్ వేసి రంగులు వేసి సరిగ్గా వేసి వాళ్ళు బ్యూటిఫికేషన్ చేశారు కరపలోని అక్కడెక్కడ. కానీ ఆ కరపలో వెళ్ళి వాటర్ చూడండి ఒకసారి, కరపలో ఉన్న వాటర్ అసలు తాగడానికి పనిచేది. అసలు ఆ దృష్టే లేదు. ప్రధానంగా వీళ్ళ దృష్టి వ్యాపారం మీద ఉంది. కాకినాడ అన్నది మీకు బాగా గుర్తుందో లేదు, సెకండ్ మెడ్రాస్ అని పిలిచేవారు. సెకండ్ మెడ్రాస్ అని పిలిచి కాకినాడని చుట్టూ 4 లేఅవుట్లతోటి దాన్ని ఎలా కోప సందుల్లో కోపల్లా తయారు చేసేస్తున్నారు కాకినాడని. దాన్ని ఆపుతా. నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు, ఖచ్చితంగా దాన్ని ఆపుతా. నెక్స్ట్ పెన్షనర్స్ ప్యారడైజ్ అని పేరుంది. సగౌరవంగా ప్రతి పెన్షనరు దీన్ని ప్యారడైజ్ కింద మళ్ళీ ఉండేటట్టు చేస్తాను. ఎందుకంటే వాళ్ళు వయసు మళ్ళీ ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, లేకపోతే పక్కన సైట్ కొనుక్కుంటారు, ఎక్కడో చోట వాళ్ళ జీవితకాల సంపాదన ఎక్కడో చోట ఏదో కొనుక్కుంటూ ఉంటుంటారు.
ఆ 4 రోజులు వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ కొడుకుల దగ్గరకు కూతురు దగ్గరకు వెళ్ళారు అనుకోండి, 4 రోజులు తిరిగి వచ్చినాక అక్కడ ఫెన్సింగ్ వేసేస్తున్నాడు ఎవడవాడు, వేసేసి దాన్ని గ్రావెల్ వేసుకొని పెడుతున్నాడు. అసలు ఈ సైట్ గలవాడికి ఈ సైట్ నాదే కాదా అనే షేప్ మార్చేస్తున్నారు వీళ్ళు. అంటే నా సైట్ నేను ఒక చూసినప్పుడు ఒకలా ఉంటుంది, ఈ తర్వాత వచ్చినప్పుడు ఫెన్సింగ్ చేసి అందంగా గ్రావెల్ వేసేసి అన్నీ వేస్తుంటే అది నాది కాదేమో అని ఇతరికే డౌట్ వచ్చి. పర్టికులర్గా ఒక జీవో గురించి ప్రస్తావించారు మీటింగ్ పెట్టినప్పుడు, అది ఇటువంటి వాటి కోసమేనంటారా ఆ జీవో తీసుకొచ్చింది వైసీపీ? ఖచ్చితంగా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో పెద్ద అవగాహన ఉంది ఆయనకి. ఆయన ఎటువంటి జీవో పెడతాడో తెలియదు, కానీ దీని మీద బట్టి ఖచ్చితంగా అవగాహన ఉంది. న్యాయం చేయాలన్న తాపత్రయం ఆయనలో ఉంది. ఇంకా అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకోటి కొత్త తాపత్రయం కూడా టైటిల్ లీడ్ పెట్టి ఇప్పుడు మొత్తం ఎవరు భూమి అని ఆ భూమికి 4 రోజులు చూసుకోకపోతే భూమి ఆడిది కాదట. చాలా ఆశ్చర్యంగా ఉంది. నా భూమి ఇది నాదే అని చెప్పి నేను తిరిగి అప్లై చేసుకోవాలట. దానికి టైం ఇస్తాడట. టైం లోపల అప్లై చేసుకోకపోతే ఇంట్లో కష్టం వచ్చో ఊరిలో ఎక్కడికో వెళ్తే ఆయన ఎకరాంతం. కానీ మంచి మంచి స్కీములు తయారు చేస్తున్నారు. చాలా మటుకి మీరు రూరల్లో తిరుగుతున్న పరిస్థితుల్లో హామీల గురించి చాలా బీరాలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. మీ ఇంటికి మేలు జరిగితేనే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నిన్నగా మన సభ కూడా జరిగింది. అండ్ అట్లాగే కురసాల కన్నబాబు గారు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని తిట్టడమే ధ్యేయంగా మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టింది ఏంట్రా అంటే దానికి అర్థం పవన్ కళ్యాణ్ తిట్టడానికి వచ్చారు. ఈయన పేర్ని నాని గారు, ఈ అంబటి రాంబాబు గారు, వీళ్ళంతా కూడా మినిస్టర్స్గా కాపు కమ్యూనిటీ నుంచి మినిస్టర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారంటే పవన్ కళ్యాణ్ తిట్టడానికి తప్పితే వాళ్ళ మినిస్ట్రీకి సంబంధించి ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేరు. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఫస్ట్ మీరు అడిగిన దానికి ఫస్ట్ ప్రశ్నకి వాళ్ళు మినిస్టర్లో తిరిగిన దాఖలు లేదంటే వాళ్ళ సెక్రటరీకే ఎప్పుడు వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఇద్దరు కానీ సకల శాఖ మంత్రి తప్ప వీళ్ళు ఎటువంటి టైంకి సంతకాలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతోటి జక్కపూడి రామ్మోహన్ రావు గారిని సిక్ అయినా సరే పార్టీ ఈస్ట్ గోదావరిలో లెగడానికి కారణమైన జక్కపూడి రామ్మోహన్ రావుని మంత్రిగా సాగించినప్పుడు సంతకాలకే వచ్చేవారు ఆయన దగ్గరికి. అది ప్రత్యేక పరిస్థితుల్లో. అయితే ఈవేళ మంత్రులందరి పొజిషన్ అదే. జక్కపూడి రామ్మోహన్ రావు గారికి ఒళ్ళు సహకరించక, ఆరోగ్యం సహకరించక పరిస్థితి, వీళ్ళందరి పరిస్థితి సకల శాఖ మంత్రి అన్నీ డిసైడ్ చేసేస్తాడు, సంతకాలకి వీళ్ళ దగ్గర పంపుతాడు. కాబట్టి వీళ్ళు అక్కడ ఏం కిట్టట్లేదు కాబట్టి ఇక్కడ మా మీద పడి అన్ని తినేస్తున్నారు పట్టుకుని. ఇట్లా అట్లా తినట్లే, అర్థం లేకుండా ప్రతి దానికి మా ఇంటి పని మేము కట్టుకునేటప్పుడు కూడా వీళ్ళకి ఎంతో కొంత కట్టేవాళ్ళు. అది అంత దారుణంగా అయిపోయారు. మీరు చెప్తున్న విధానంగా చూస్తే మీకు చాలా పని ఉంది. మీకు గనక ప్రజలు అధికారం ఇస్తే మీరు చేయాలి సమూల మార్పులు చేయాల్సిన పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు అమ్మించాడు. మేము స్వయంగా వెళ్ళి పట్టుకుంటే ఆ గ్రామంలో వాళ్ళందరూ వెళ్ళి అడిగారు, ఏమండి ఇలాగ నకిలీ విత్తనాలు. అందుకే అమ్మింది ఎవరు బయట అయితే ఎవరు ఇలాంటి ఫ్రాడ్ని జనరల్గా జరుగుతుంది. ఆల్ మార్కెటింగ్ కమిటీ చైర్మనే అమ్మింది. అయితే వెళ్ళి అడిగితే అతను అన్నాడు, అంతకుముందు ఎలక్షన్లు అయ్యాయి, ఘోరంగా ఓడిపోయాడు అక్కడ ఆ పండూరు అన్న గ్రామంలో ఎంపీటీ ఎలక్షన్లో. మీరు ముత్తలకి చెంబులకి గ్లాసులకి ఓటేయండి, మీకు మంచి విత్తనాలు ఇస్తాను అంటాడు. అదే ఒక వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడి మాట అదే అండి. అంటే వాళ్ళకి ఓటు అయిపోతే నకిలీ విత్తనాలు ఇస్తాడా? అటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా కోఆపరేటివ్లో రైతుకి ఎంత అనుసంధానం అంటే, రైతు వెదజల్లాలన్నా ఇవాళ ఎదజల్లుతున్నారు. ఈ మధ్య ఎదజల్లాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి నూచుకునే దాకా కూడా కోఆపరేటివ్ తోటి అనుబంధం ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్ తోటి రుణాలు కూడా అట్లానే ఉంటాయి. అవును, అభివృద్ధి పంట పద్ధతి రీసెటిల్ చేస్తారు. అటువంటిది ఏ రోజు కూడా రైతు మంచి చెడ్డ తెలిసిన వాడిని ఎవరిని ఎన్నుకోబడలేదు, ఎలక్షనే పెట్టలేదు కోఆపరేటివ్ ప్రెసిడెంట్. ఈ వైసీపీ పోరంపోకలు కొంతమంది ఉంటారు ఖాళీగా తిరిగి, వాళ్ళని తీసుకుని
సొసైటీ ప్రెసిడెంట్ కింద వేసాడు. వాడికి ఏం తెలుస్తుంది రైతు కష్టం, వాడికి ఏం తెలుస్తుంది? ఇందులో ఏమైనా రూపాయి వస్తుందేమో అని చూస్తారు తప్ప ఆ రైతు కష్టం వాడికి తెలుదు. వాడు ఎల్టీ లోన్లు ఎంటీ లోన్లు పెట్టుకుని మిడ్ టర్మ్ లోన్లు లాంగ్ టర్మ్ లోన్లు పెట్టుకుని వాడు అడ్జస్ట్మెంట్ చేసి రన్ చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప వాడికి రైతుకి ఏ రకంగానే పని చేయట్లేదు. ఇన్పుట్ సబ్సిడీస్, ఇన్సూరెన్స్ అయితే రైతులు కడుతుంటే వాళ్ళు వెనక్కి పంపించేసి రూపాయిగా ఇన్సూరెన్స్ అని చెప్పి మేము కట్టేస్తామని చెప్పి కట్టడం మానేశారు. మానేస్తే మొత్తం ఎగిరిపోయారు రైతులందరూ ఒకటే దెబ్బతోటి. అంటే ఇది చేతగానితనం, దొంగతనం ఇవన్నీ కలిపి రైతుని సర్వనాశనం చేస్తారు. రైతుని నిలబెడతాను. ప్రతి వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఇందులో మంచి చెడులను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు మీరు మంచి చెప్తున్నారు, చెడు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా ఆయన ఆ వ్యవస్థలో ఉన్న లోపాలని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న మంచిని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నియోజకవర్గంలో వాలంటరీ వ్యవస్థ ఎట్లా పనిచేసింది, ఇప్పుడు రేపు మీరు కనుక అధికారంలోకి వస్తే ఎట్లా పనిచేసేటట్టు చేస్తారు, వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఈ నియోజకవర్గంలో వాలంటరీ వ్యవస్థకి వచ్చిన నష్టం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి మాతో ఇక్కడ పెరిగిన వాళ్ళు. కన్నబాబులాగా ఎక్కడి నుంచి వచ్చిన మనుషులు కాదు వాళ్ళు. కన్నబాబు గురించి చెప్తారు, ఇది అల్లూరి సీతారామరాజు చచ్చిపోయినప్పుడు ఎక్కడ చచ్చిపోయాడో తెలదు, అక్కడైనా ఒకటి చెప్తారు, ఇక్కడ ఒకటి చెప్తారు కదా. అలాగా ఈ కన్నబాబు గురించి చెప్తారు. ఒకటేమో ఎస్వాడారు అంటాడు, ఒకటి వైజాగ్ అంటాడు, ఒకటేమో రంపచోడవరం అంటాడు, ఒకటేమో మారేడుమిల్లి అంటాడు. ఎక్కడి నుంచి వచ్చి తెలతాం ఈ కన్నబాబు. వీళ్ళంతా పాపం ఎక్కడి నుంచి ఇక్కడ వాళ్ళే కదా. వీళ్ళందరితోటి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ కాకినాడ సిటీలో జరిగింది. వీళ్ళందరినీ బలవంతంగా రాజీనామా చేయించి వీళ్ళని ఎలక్షన్లో తిప్పి లోపల ఏజెంట్ కింద పెడదామని ఆలోచన. వీళ్ళు 10,000 నుంచి 15,000 ఇద్దామని, మామూలుగా 5,000 ఇస్తారు కదా, ఇంకో 10 ఎక్స్ట్రా చేసి అందులోంచి డ్రా చేసేది. అందులో డ్రా చేస్తారు, వెళ్ళి చేతి డబ్బులు ఎవరు, అందులో డ్రా చేసేది చేసి మ్యాజిక్ చేద్దామని పెట్టుకున్నారు. కానీ వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్నది వాళ్ళకి తెలియాలి. అవతల చంద్రబాబు నాయుడు అందరినీ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆలోచించుకుని మీ అందరినీ పర్మనెంట్ 10,000 చేసి పర్మనెంట్ చేస్తానని చెప్తుంటే ఒక పక్కన భద్రత కల్పిస్తానంటే పర్మనెంటే కదా, ఇంకా దాన్ని పర్మనెంటే అని చెప్పాలి. దాన్ని పర్మనెంట్ చేస్తానని ఒక పక్క చెప్తా ఉంటే వీళ్ళతో బలవంతపు రాజీనామాలు చేయించడం ఏంటి? ఒకసారి బలవంతపు రాజీనామా చేసినాడు మళ్ళీ అర్హుడు ఎలా అవుతాడు? అప్పుడు కదా. అంటే వాళ్ళ ప్రభుత్వం రావట్లేదు వాళ్ళకి తెలుసు కదా. అతనే చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మేము బై వెళ్ళిపోతున్నాను సెలవు అని చెప్పి అతను నోటితో అతనే చెప్పాడు కదా. చెప్తున్నప్పుడు వాలంటీర్లని చక్కగా చూసుకుంటామని మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు అడ్డమైన గడ్డి చాకరీ చేయిస్తూ ఉన్నారు. 5,000 రూపాయలు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి బోలు శాపనార్థాలు తిట్లు తిని పరిస్థితుల్లో వాళ్ళని పెట్టి సెన్సిటివ్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్న వాళ్ళు కూడా చూశాను నేను. మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఆ మీటింగ్ని పట్టిద్దామని చెప్పి వెళ్ళాను. బలవంత రాజీనామాలు చేస్తుంటే ఆ మీటింగ్ పట్టిద్దామని వెళ్తే తిరిగి నా మీద క్రిమినల్ కేసులు పెట్టి వచ్చారు వాళ్ళు బెదిరించి. అది వాతావరణం. మీ ఇదిలోనే వస్తాను. సంస్కారం అంటే వైసీపీ నాయకులు గుర్తొస్తారు. సంస్కారంగా మాట్లాడడం అంటే వైసీపీ నాయకులు గుర్తొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ భాషని, ఉచ్చారణని ప్రజలు ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు మాట్లాడుతున్నారంటే టీవీల ముందు కూర్చునేటువంటి పరిస్థితి ఉంది. మరి అదే ఆ కోలోకి వస్తారు ఈ సిటీ ఎమ్మెల్యే. సంస్కారం మీ యొక్క ఎటకారంలోనే నేను అంటున్నా. సో అంటే ఎందుకు ఆ భాషా ఉచ్చారణ ప్రజలకి ఏమి ఇస్తారు? ముఖ్యంగా జనసేన పార్టీ అధినేతని ఉచ్చరించినటువంటి మాటలు, అందులోనూ ఒక పార్లమెంట్ సభ్యురాలు, అందులోనూ ఒక మహిళా సభ్యురాలు పక్కన ఉన్నప్పుడు ఒక వ్యక్తిని అనరాని మాటలు, వాళ్ళ తల్లి గారిని విమర్శించడం, పక్కన ఒక మహిళను పెట్టుకుని ఆవిడేం మాట్లాడకపోవడం. అసలు వైసీపీ పార్టీలో కొడాలి నాని కాడి నుంచి ఇప్పుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి కాడి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఈ భాషని, కూటమి ఎట్లా చూస్తుంది, ఈ భాషా ఉచ్చారణ కానీ ప్రజలకు వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారంటే ఏం చెప్తారు? అంటే నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు నేను వీళ్ళందరూ గురించి కన్నా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడడం, ఇలా మాట్లాడిన టప్పట్లు కొట్టి శబాసని అందరినీ కొట్టి శబాస్ అంటుంటే మాట్లాడినోడేమో ఏందా నువ్వు మాట్లాడతా స్క్రిప్ట్లు కూడా పంపించేసి పరిస్థితుల్లో ఉంటే ఈ సన్నాసుల కన్నా జ్ఞానం ఉండాలి, ఆ పంపినోడి కన్నా ఉండాలి. పంపి సకల శాఖ మంత్రి అతను
టక 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 వెంటనే జరిగితే వెంటనే పడుతుంది. ఆడికి బుర్రకోటి తడితే వెంటనే వీళ్ళు పంపిస్తాడు, వీళ్ళు ఆగేస్తారు. ఇప్పుడు ఎవరు పోయారు? ఇప్పుడు అతను బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరికీ సర్వేల్లో ఎగిరిపోయారు కదా, ఇష్టం వచ్చినట్టు మాట నియోజకవర్గాలు మారిపోయి పరిస్థితి వచ్చేసింది కదా వీళ్ళందరికీ. ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ చీ అంటున్నారు కదా. ఏమైంది? ఆవేళ ఒక్క నిమిషం ఏంటి ఎవడో నన్ను ఇలా వాడుకుంటున్నాడు అనుకున్నప్పుడు మాట్లాడితే సేమ్ ముద్రగడ పద్మం అంత వయసు ఉన్నాయన, అంత పెద్ద ఆయనే వచ్చి 3 రోజుల నుంచి చూస్తున్నాను ఇలా కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తిరిగి ఇంట్లో పోతున్నాడు. ఏంటి ఈ పవన్ కళ్యాణ్ గారు తిట్టవలసింది పని అలాంటి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో జాయిన్ అవుతాను అన్నాళ్ళు వెయిట్ చేసిన పని నీకు సేమ్ ఇదేనండి. ఇప్పుడు ఏదో పథకాలు అని చెప్పి వాటిలో ఏదో పని అయిపోద్దని అనుకుంటున్నారు వీళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, ఒక అమ్మ అడు కానీ అభయస్తం కానీ ఇంకోటి కానీ 4 అన్నింటికి వెళ్ళి అమ్మ ఒడికి డబ్బులు వేసిన ప్రతి చోట నాన్న బుడ్డికి 4 రెట్లు డబ్బులు పట్టుకుపోయారు అదే ఇంట్లోంచి. 50 రూపాయలు 70 రూపాయలు ఉండి నిప్పి 1200 రూపాయలు పైన వెళ్ళిపోయింది. లెక్కేసుకొని 40,000 ఎంత అవుతుంది సంవత్సరానికి. నువ్వు 60,000 దాటి ఎక్కడ ఇచ్చావు స్కీముల్లో? 40,000 45,000 దాటి నువ్వు ఎక్కడ ఏ స్కీములు ఎవరికి ఇవ్వలేదు, కొన్ని కుటుంబాలకు ఇచ్చావు ఏదన్నా అంతా కలిపి. కానీ ఎంతమంది దగ్గర నుంచి లిక్కర్ రూపంలో పట్టుకెళ్ళిపోవు, కరెంట్ బిల్ రూపంలో పట్టుకుపోవు. 2014లో మనం మాట్లాడుకుంటే టీడీపీ పార్టీ అధికారం చెలాయించినటువంటి పరిస్థితి, మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. 2019కి వచ్చేసరికి అది సీన్ రివర్స్ అయిపోయింది. వైసీపీ పార్టీ అధికారం ఎక్కువగా చలామణి చేసింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 34 స్థానాలు మొత్తం. ప్రజలందరి చూపు కూడా ఇట్టే ఉంటుంది, ఇక్కడ ఎవరు అధికారం చలాయిస్తే, ఆధిపత్యం చలాయిస్తే వాళ్ళదే రాష్ట్రంలో అధికారం అనేటువంటి పేరు. సో అదే రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. సార్ క్రితంసారి ముగ్గురు విడివిడిగా పోటీ చేయడం వల్ల లేదంటే ఏదైనా కానివ్వండి సమీకరణాలు వైసీపీకి ప్లస్ అయింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని మీరు కలిసి పోటీ చేస్తున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మళ్ళీ కూటమి ప్రభంజనం సృష్టించి ఆధిపత్యాన్ని చలాయిస్తారు అనుకుంటున్నారా? లేదు డెఫినెట్గా సార్. ఎందుకంటే అప్పుడు 14లో 19 ఎలక్షన్లు వచ్చేసరికి ఆవేళ ఏం జరిగిందంటే ఈయన చంద్రబాబు గారు లాంగ్ విజన్ తోటి ఆలోచించి పెట్టి ఆ విజన్లోకి వెళ్ళిపోయాడు. ఆ విజన్లోకి వెళ్ళిపోయి ప్రపంచ స్థాయిలో క్యాపిటల్ కట్టాలి, ప్రపంచ స్థాయిలో ఒక నగరం నిర్మించాలి అన్న ఆలోచన మీద ఎక్కువ ఉండిపోయాడు ఆయన. ఆ ఆలోచన మీద ఎక్కువ ఉండిపోయి ఆ విజన్ ఎదరికి వెళ్ళిపోవడంతో ఇక్కడ కింద ప్రజలు ఆ విజన్ ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆవేళ అర్థం చేసుకోలేకపోయారు. అప్పటికే ఒకటి తిరుగుతున్నాడు, మా నాన్న పోయాడు అని చెప్పేసారు, నేను ఇలా అయిపోయాను అలాగ అయిపోయాను, నన్ను జైల్లో పెట్టేశారు, తప్పుడు కేసులు పెట్టేశారు, అవి పెట్టేశారు, ఒక్కసారి అవకాశం అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే నేను జైలుకి వెళ్ళక్కర్లేదు అని చెప్పి ఇంకా కాళ్ళు అలా పడితే రకరకాలు ప్యాకేజీలు అన్నీ అనౌన్స్ చేసేసుకుంటూ తిరుగుతున్నాడు. ఈయనేమో సేపు ప్రపంచ స్థాయి విజన్ అంటే ఈయన ఉండిపోయాడు. ఆ ఉండిపోవడంలో ఈడు సరళ ఎక్కాడు. ఎక్కేసిన సంవత్సరానికి అర్థమైపోయింది ప్రజలకి. మీకు ఆశ్చర్యం ఏంటంటే కరోనాలో జనం చచ్చిపోతుంటే మనం చేస్తుంటే ఈ కాకినాడ కూర్చుని చంద్రశేఖర్ రెడ్డిని ఈ కన్నబాబు గారు ఇక్కడ కూర్చుని ఇద్దరునే నీదేమో ఏంటి ఆ హాస్పిటల్ నీది, ఈ హాస్పిటల్ నాది, అందులో మందులు సప్లై నాకు, ఇందులో మందులు సప్లై నాకు, చచ్చిపోయిన బాడీ తీసుకెళ్ళి అంబులెన్స్ నా మనుషులకి వీళ్ళకి ఇలా పంచుకుంటున్నారు. వీళ్ళు అక్కడ కరోనా ఇంటికి వచ్చిన ఇంటికి బ్యారికేడింగ్ కట్టేవారు. ఈ ఏరియాలో ఆ ఏరియాలో ఈ బ్యారికేడింగ్తో డబ్బులు మిగులుతాయి. ఆ బ్యారికేడింగ్ నాది ఇది ఈ పంపకాలు ఆ చచ్చిపోయిన వాళ్ళు కూడా పంచుకోవాల్సింది, పంచుకుంటే సరిపోను. అంత వరస్ట్గా బిహేవ్ చేశారు. అప్పటి నుంచి పోయారు, ఇప్పుడు కొత్తగా పోయింది ఏం లేదండి. స్కీమ్ అంటారా, ఈ పథకాలన్నీ అన్నీ అబద్ధాలు, అందులో డౌటే లేదు. కనికట్టు కింద నడుపుకుంటూ వస్తున్నారు, కనికట్టు ఇడిపోయింది. ప్రజలందరూ మేల్కొన్నారు, కనికట్టు ఇడిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చి అందులో సగం నువ్వు తప్పించి నా డబ్బు నాకు ఇచ్చి. చెత్త పన్ను మీద మీ అభిప్రాయం ఏంటి? చెత్త పన్ను అలాగే ఇంకొకటి లోకల్గా ఉన్నటువంటి టీడీపీ పార్టీ, రెండు విడివిడి ప్రశ్నలండి. లోకల్గా ఉన్న టీడీపీ పార్టీ లీడర్లు కానివ్వండి, నాయకవర్గం కానివ్వండి, వాళ్ళు మీకు ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏంటి? ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు మీద టీడీపీ ఓటు పడుతుందని అనుకుంటున్నారు? అంటే సార్ నాకు గతంలోనే ఈ కాన్స్టిట్యూన్సీలో 40,000 ఓట్లు గాజు గ్లాస్కి వేసినటువంటి కాన్స్టిట్యూన్సీ. దాని తర్వాత
గత కరోనా దగ్గర నుంచి నేను ఈ గాజు గ్లాసు పట్టుకునే ఎవరికి సేవ చేసినా కరోనాలో పెద్ద ఎత్తున సేవలు చేసాం. అక్కడి నుంచి రోడ్లు వేసాం. తర్వాత ఏ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, క్రియాశీలక సభ్యత్వాలు, ఇన్సూరెన్స్లు చేయించాం ప్రజలకి. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. చాలామంది హాస్పిటల్కి తీసుకెళ్ళాం, వైద్యాలు చేయించాం, చాలా ఇళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మంచి చేసాం. అనేక కార్యక్రమాలు, ఇల్లు కట్టించాం, కుట్టు మిషన్లు నేర్పించాం, చాలామందికి సైకిల్స్ ఇప్పించాం. అలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. తదేకం ఫౌండేషన్స్ అని ఒక ఫౌండేషన్స్, బాబాజీ నేను భక్తున్నాయండి, ఆరు సహాయం, అలాగే పంత ఫౌండేషన్స్ రెండు కలిపి అనేక కార్యక్రమాలు చేసుకుంటా గ్లాస్ పెట్టుకునే తిరిగాం. రాజకీయాలకు అతీతంగా, అధికారానికి అతీతంగా గ్లాస్ పెట్టుకునే తిరిగాం. అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం మిత్రులు ఉన్నవారు కానీ, భారతీయ జనతా పార్టీలో నాకు వీళ్ళందరూ కూడా చిరకాల మిత్రులు. ఇప్పుడు నా గురించే ఒకటే చేస్తారు, పార్టీ గురించి చేస్తారు కూడా. అలాగని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఏదో చిన్న చిన్న ఇబ్బందులు స్టార్టింగ్లో ఉండి వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళందరూ నా కోసం అందరూ కలిశారు. ఈసారి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పంతం నానాజీ గారు అత్యధిక మెజారిటీతో ప్రజలు మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారని, పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరు కూడా అసెంబ్లీలో ఉండాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. ప్రజలు మభ్యపెట్టేటువంటి ప్రభుత్వాన్ని వీడి నిజంగా పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉంటారనే మీరు ఆశిస్తున్నారు. అదే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకి మంచి జరగాలి సార్. సో ఇంత వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మీ అమూల్యమైన విషయాలన్నీ కూడా మంచి కాకినాడ కాజా లాంటి స్వీట్తో, ఎటగారంతో మాకు సమాధానం ఇచ్చారు. ప్రజలందరూ కూడా దీనిని అర్థం చేసుకుని మీకు అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా రేపు మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో కనికట్టు విడిపోయింది. వైసీపీ నాయకులు ఇప్పటి వరకు చేసిన కనికట్టు ప్రజల ముందు ఆ మబ్బు విడిపోయినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా తేరుకున్నారు. సంక్షేమం ఎక్కడా జరగనటువంటి పరిస్థితి, 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు దోచేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి పంత నానాజీ గారు చెప్తున్నారు. ప్రజల్లో తిరుగుతుంటే ప్రజల యొక్క ఆదరాభిమానాలు, వాళ్ళ యొక్క సమస్యలు, మాకు ముందు మౌలిక సదుపాయాలు కావాలండి, మాకు సంక్షేమ పథకాల తర్వాత ముందు మేము ఈ డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్నాం, నీళ్లు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నాం అని ప్రజలు సమస్యలు లేవనెత్తుతున్నారు. నేను మూడో కన్ను మౌలిక వస్తువులకి ఈరోజు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మేము మూడో కన్ను తెరుస్తాం. ఒక కన్ను అభివృద్ధి, ఇంకో కన్ను సంక్షేమం, మూడో కన్ను మౌలిక వస్తువులు కల్పిస్తూ ప్రజలందరినీ ఉత్తమ జీవితం, ఉత్తమ పరిస్థితులు వాళ్ళకి కల్పిస్తూ ముందుకు వెళ్తామంటూ కూడా పంత నానాజీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.